మీరు పేటీఎం వాడుతున్నారా? పేటీఎంలో బ్యాంక్లో డబ్బులు వేశారా? పేటీఎంతో ఫాస్టాగ్ రీఛార్జ్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. దేశంలో డిజిటల్ పేమెంట్స్ యాప్స్లో పేటీఎం కూడా ఒకటి. డిజిటల్ పేమెంట్ మార్కెట్లో పేటీఎం వాటా 16-17% ఉంటుంది. తాజాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. ఆర్బీఐ చెప్పిన దాని ప్రకారం ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం బ్యాంక్కు చెందిన అనేక సేవలు నిలిచిపోతాయి. నిబంధనల్ని పేటీఎం ఉల్లంఘించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఫిబ్రవరి 29 తర్వాత పేమెంట్స్ బ్యాంక్లో క్రెడిట్, డిపాజిట్ లావాదేవీలు, వ్యాలెట్, ఫాస్టాగ్ టాపప్లు నిలిపివేస్తున్నాం. వినియోగదారులు బ్యాలెన్స్ ఉపసంహరించుకోవడానికి, వాటిని వాడుకోవడానికి పేటీఎం పూర్తిగా సహకరించాలి. అందుకు సౌకర్యాలు కలిగించాలి. పేటీఎంలోని సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫాస్టాగ్లలో నిల్వ ఉన్న మొత్తాల విత్డ్రా వినియోగం విషయంలో కస్టమర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు అని ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి పేమెంట్స్ బ్యాంక్స్ లిమిటెడ్ కస్టమర్లు దీనిని ఉపయోగించలేరు. మార్చి 15 లోపు మోడల్ అకౌంట్ను సెటిల్ చేయాలని ఆర్బీఐ కోరింది. పేటీఎం ఆడిట్ నివేదికతో పాటు ఇతర బాహ్య ఆడిటర్లు నివేదిక ప్రకారం పేటీఎం తరచుగా నిబంధనలను ఉల్లంఘించడం తేలిందని, అందుకే బ్యాంకుల నియంత్రణ చట్టంలోని 35A నిబంధన ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఆర్బీఐ తాజా నిర్ణయం తర్వాత మార్చి 1 నుంచి వినియోగదారులు పేటీఎం ఫాస్టాగ్లోని బ్యాలెన్స్ వాడుకోవచ్చు. కానీ ఆ ఫాస్టాగ్ అకౌంట్లోని డబ్బులు డిపాజిట్ చేయలేరు. ఆర్బీఐ సూచనలకు అనుగుణంగా పేటీఎం పనిచేస్తుంది అని పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ చెప్పింది. ఒక పేమెంట్ కంపెనీగా ఓసీఎల్ కేవలం పేటీఎం పేమెంట్స్ బ్యాంకుతోనే కాకుండా అనేక బ్యాంకులలో కలిసి పనిచేస్తుంది. భవిష్యత్తులో ఓసీఎల్ ఇతర బ్యాంకులతో మాత్రమే పనిచేస్తుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుతో పనిచేయదు అని ఓసీఎల్ ఒక ప్రకటనలో విడుదల చేసింది. ఫిబ్రవరి 29 వరకు పేటీఎంకు చెందిన అన్ని సర్వీసులు మామూలుగానే పనిచేస్తాయి. ఆ తర్వాత నుంచి పేటీఎం పేమెంట్ బ్యాంక్ వ్యాలెట్, యూపీ సేవలలో మార్పులు వస్తాయి. మీ వ్యాలెట్లో ఇప్పటికే డబ్బులు ఉంటే వాటిని వేరే ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. కానీ ఇకపై ఈ వ్యాలెట్లో డబ్బులు జమ చేయలేరు. ఒకవేళ మీ పేటీఎం అకౌంట్ను ఏదైనా థర్డ్ పార్టీ బ్యాంక్తో లింక్ చేసినట్లయితే మీ పేటీఎం పనిచేస్తుంది. యూపీఐ పేమెంట్స్ను కూడా కొనసాగించవచ్చు. థర్డ్ పార్టీ బ్యాంక్ అంటే మీరు పేటీఎంతో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ లేదా ఐసీఐసీఐ వంటి గుర్తింపు పొందిన బ్యాంక్ ఖాతాను వాడుతున్నట్లయితే మీకు ఎలాంటి మార్పులు వర్తించవు. ఏది మారదు. ఒకవేళ పేటీఎం బ్యాంక్తో లింక్ అయిన వ్యాలెట్ను వాడుతున్నట్లయితే నిర్దేశిత గడువు తర్వాత దానిని వాడలేరు. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి బ్యాంక్ అకౌంట్లో, వ్యాలెట్లో నగదు క్రెడిట్ చేయడం కుదరదు.